3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్వజనాదేవి కన్న తల్లి కోరము నా బిడ్డ నువ్వు దెబ్బల పడుతున్నావు బిడ్డ, నువ్వు మాటల పడుతున్నావు బిడ్డ, మరి ఏది రాతరు నా బిడ్డ, నా బిడ్డ నా గురించి నువ్వు దెబ్బల పడతానవా మాటలు పడతానవా అని చిన్న పిల్ల రీతిగా అంబాడుకుంటా కాళ్ళ మీద ఆ బిడ్డ వేడికి వార్త బిడ్డ వేడికి నా బిడ్డ సరోజనాదేవి కాలేసి తండ్రి ఎర్ర జీవన బొరించినట్టు బొరించుకుంటూ కొడతారు వీటో. రేపు నన్ను ఆయుసు కూడి నన్నిచ్చిన దేవుడు నా కావి నింపినాడు, నా ప్రాణం వేయన నాడు విద్య నిన్ను ఎన్ని కొడతారు విద్య అడ్డమచ్చే వాళ్ళు ఇవ్వలమ్మా, నీకు అడ్డమచ్చే వాళ్ళు ఇవ్వలేమిటో. నిన్ను కొడతా అంటే నా పారం వేసిపోతాను, నాకు పారం ధరించలేదు బిడ్డో. తండ్రి బండి దెబ్బలు పెట్టి కొడతారు బిడ్డో. నాకు బుక్కడ అన్నము గురించి బిడ్డ, నా ఆకలి గురించి బిడ్డ, అన్నవు గురించి నా ఆకలి గురించి నువ్వు దెబ్బల పడదు అన్నవా సరోజనా. నిన్ను పిలపిల దెబ్బలు పడదంటే నువ్వు విలవిల అన్నాడు నానవా బిడ్డో. నా బిడ్డ సరోజనదేవి నీ ఏమి రాతలు బిడ్డ, నువ్వు ఉండకున్నా నాకీ బాధ ఉండపోవు, నేను చచ్చినా ఓ బతికినా అయిపోవు బిడ్డ. రేపు నేను చచ్చిన నాడు నీ బాధ ఎంత గుంటారో, నిన్ను ఎంత కొడతారో, ఎంత తిడతారో, నిన్ను ఎర్రని పొరిచ్చినట్టు పొరిస్తారో, నా తర్వాత నీ ప్రాణం తీస్తారో నేను చూడస్తానా అవ్వా. ఎందుకో ఏడుతాను అంటారు. నా కొడుక పరమడు రాజా, తూర్పు రాజా, దక్షిణము రాజా, ఉత్తరము రాజా, కొడుకులాలా ఎందుకు ఎడతాను అంటే ఓ కొడుకులాల నేను బతుకా కొడుకు, నా ప్రాణం పోతుంది కొడుక, నా గయ్యం మయం అవుతుంది. మీ చెల్లె పైనవు కొడుక, మీ చెల్లెని కాదని గుర్రి కొడుకో, మీ చెల్లెని మనిషి ఉండ గుర్రి కొడుకులారా.
తల్లి కన్న బిడ్డను తీసినది తల్లి నలుగురు కొడుకుల చేతులు పెట్టేరా వచ్చిన ఏళ్ళతోటి నా కొడుకు ఇస్తానని నువ్వు ఒక మాట చెప్పావా నా కొడుకు అబ్బనవండి రాజానే కొడుకు నువ్వు ఒక్కడన్నావు నాయనా నేను రాను అందుకు నా కొడుకులని ఇద్దరని ఎవరితోటి చెప్పు అవ్వ అన్నవు కొడుక మిమ్మల్ని 9 నెలలు మోసి 10 నెలలు పక్కలు వేసుకొని ఎర్రడి రఘుదాన్ని తెల్లడి సనవాలు వేసి మీకు పాలించి నా ఎద్దు కొడుకులు వేసి మీకు పెండిళ్ళు వేసింది నా అందుకు మీ సాగు వరదందుకే నా కొడుక కొడుక ఎన్ని రోజులకున్నా ఇది రాలే పువ్వుకు ఈ పువ్వుకు రంగులు ఎందుకు కొడుకో ఎన్నడుకున్నా నేను రాలిపోయేదాన్నే ఎన్నడుకున్నా నేను కూకే పొద్దును మీరు పొడిచే పొద్దును కొడుకులారా ఇయ్యాల వేయిన పోయేదాన్ని రేపు వేయిన పోయేదాన్నే కొడుకయ్య నా ప్రాణం పేరంక మీ చెల్లెని మీ చేతులు పెట్టిన మీ చెల్లెదాగం అయ్య కుర్రి కొడుకో మీ భార్యలు అన్నం పెడతారో నేను చూడరాను దూరం వచ్చేది నేను చూడరాను దగ్గర తీసేది నేను చూడరాను కొడుకులాల మీ తోడ పుట్టిన చెల్లె పైలవు కొడుక 90 ఆమడమైన గాని కొడుక తోడ పుట్టిన చెల్లె దొరకదీరా 20 ఆమడమైన గాని కొడుక రాదురా 10 లక్షలు మీకు ఉన్న పశువు గుంపువది మీ చెల్లె 1 లక్షలు ఉన్న కోగ రైకది దొడ్డడావులు మీకున్న ఆవులాగది మీ చెల్లె మీ చెల్లెని పేరుకు దేర్రి కీర్తికి దేర్రి ఓయ్య చేతులు పెట్టి మీ చెల్లెకి అవునంగా పెళ్లి చేసి మీ చెల్లెను సంతోషంగా అత్తగారింటికి వెళ్ళగొట్టుర్రిరా కొడుకో చెల్లెను కొట్ట గుర్రి తింట గుర్రి మీరో మాట అన్ననాడు మీ కోపం వచ్చి ఓ దెబ్బ కొట్టిన్నాడు మా అవ్వ లేదు మా అన్నలు కొట్టిర్రని మీ చెల్లె చెట్టుకుని పెట్టుకుంటది బాయిల పడి సచ్చిన్నాడు కన్న కడుపు గండి పోతుంది కొడుకులాల మీ చెల్లెను పేరుకు దేరని ఈ మాట చెప్పంగా అక్కడ భగవంతుడు వాగు దింపుదండవ్వా ఎన్నెన్ని చూపు చూసుకుంటా ఎలగల్ని వేసుకుంటా తల్లి విల కొట్టుకుంటదమ్మా విడిసినది ప్రాణం అడగల్లా ఎప్పుడో వెళ్ళిపాయే నలుగురు పిల్లలు చూసినవా మాట్లాడుకుంటా మరణమైపోతివా మాట్లాడుకుంటా మరణమైపోతివా అని గల్లు అని ఒక్కసారి కొల్లెత్తిర్రు ఇంటి ముందర గడంజల అమ్మ పడిపోయింది ఇంటి వెనక గడంజల నాయన పడిపోయిండు ఆ అన్న కాడ ఇల్లు గొల్లెత్తంగానే నాయన పానం పోయిండు అయ్యా నాయన దగ్గరికి వచ్చి నాయన లేమ్మంటే నాయన పానం ఎప్పుడో వెళ్ళిపోయింది ఆయన గడంజల చెల్లి తీసుకొచ్చి ఎవరు ఒక నాయన ఇంటి ముందర వేసుకొని గమరాలే నన్న
ఎవరు ఎత్తివా దిక్కు లేని బిడ్డను ఎత్తిరావా కత్తి లేని బిడ్డను ఎత్తిరా ఇప్పటికప్పటికన్నారు అవ్వ పోయి నాయనన్న ఉండాలి నాయన పోయి అవ్వన్న ఉండాలి ఏ కథ వేసిపోతామని ఆడగిళ్ళ ఎన్నడేం పెట్టిందో ఎన్నడేం పోసిందో కన్న తల్లి తల్లి వేసిన పనులు అన్నా చేసుకుంటా వాళ్ళు ఎడతాం బిడ్డ ఇక నలుగురు కోడళ్ళ కళ్ళ చూసి మనకు ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట ఇట్లయితే మంచిగా ఎర్రా దీన్ని సప్లై చేస్తలేరు గట్ట గట్ట మాది మాట్లాడు నువ్వెంత పని చేతివి అత్త నాతో నువ్వెవరో బియ్యం బాధించుకోదివి అత్త నాతో 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 నువ్వు ఎంత పని చేతివే అత్త నా అత్త కారపొడి ఎవరో బాధలు పోసినవే అత్త నా అత్త నువ్వు ఉల్లిగడ్డలు ఎవరెవరికి ఇచ్చినవే అత్త నా అత్త సముద్రం వల్ల పెడతారా ఎలా పెడతారా అదే అత్త నా అత్త ఈ భారం ఎట్లా పోయిందే అత్త నా అత్త మోసం కన్నా నాన్ చేయరా నువ్వు ఇంకా అత్త మంచిగుండు అత్త నా అత్త నా అత్త బతకాలని వేడన్నం పెట్టినాం కాదు అత్త నా అత్త నువ్వు ఎక్కువ బతకాలని నీకు మటన్ పెట్టినావు అత్త నా అత్త నువ్వు మటన్ కాకపోయినా చికెన్ పెట్టినావు నాడు చేపలు కూడా పెట్టినాం కాదు అత్త నా అత్త నా అత్త బతకాలని కొన్నాడు చీగుట్టు సుద్ధ పెట్టినా అత్త నా అత్త నీకు పని లేకపోతే బచ్చులు పెట్టినా కాదు అత్త నా అత్త నా అత్త బతకాలని నీకు గుద్దగారులు పెట్టలేదు ఏడ్చుకు ఏడ్చి 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 దోత్తలేదురా నా అత్త అవలారా మా అత్త ఏది కాదు అవలారా ఒక్క నా సంగతి కడుపులో ఎత్తలేదు అత్తలారా అత్త మూడొత్తులే ఐదొత్తులుగా చేస్తారే చేస్తారే అవలారా కానీ చచ్చిపోయిన మూడొత్తులుగా ఐదొత్తులుగా చేస్తారు ఇవాళ చేస్తారా లేదు లేదు చచ్చిపోయిన ఎవరు కలుపులో సాయం వస్తలేరు కాదు అత్త అత్త అవలారా మీ కన్ను చల్లబడ్డే మా అత్త పోతే అవలారా మా అత్త దేవత కాదు అవలారా నువ్వు ఎంత మంచి దానివే అత్త నా అత్త నువ్వు కోడి గుడ్డు పెడితే దాచిపెట్టావు కాదే అత్త నా అత్త కోడళ్ళు తినాలని దాచిపెట్టావు కాదే అత్త నా అత్త మాకు పిల్లలు అయ్యేదాకా బతకబోతే అత్త నా అత్త మాకు పిల్లలు అయితే తొట్టకాడ ఉండి ఊపుకుంటూ ఉండేదాన్ని అత్త నా అత్త నా మామ నువ్వు పెద్దలు వెళ్ళాక ఏడు వారంగా వేసి బర్రపాలు విండేది మామా నా మామ నువ్వు మళ్ళొచ్చి మా పాలు విండేది మీ పాలంటే మా ఇంటికంచె అమ్మగారి ఇంటికంచెలు కొట్టిన అర్ణం బర్రయి బర్రె పాల నా మామ పని ముసలోడు నువ్వు తొమ్మిది అయ్యాక మా చూసేది కాదు మా ఏంటంటే చూసేది 9 అయ్యాక టీవీ సీరియల్ చూసేది నీ ఇంట్లో టీవీ మళ్ళీ దాని ఇంట్లో చూసేదా నా మావా నువ్వు మంచం మీద కూర్చుంటే నువ్వు కింద కూర్చునేది కాదు మావా నా మావా మాకు కళ్ళు తాగుతుంది
అయితే నువ్వు సీసా తాగేది మీరు 2 సీసాలు తాగేది కాదు నువ్వు ఆ కళ్ళు తాగి ఇంటే 20 గుంటలు నడిపడం కాదు చేసుకుంటాడు గిట్టుందా మరి సాగు మాత్రం ఆగుద్దా ఒక్కరి నోట్ల మాట 4 నోట్లే ఒక్కరి నోట్ల మాట 4 నోట్లే 4 నోట్ల మాట మరి 10 మంది నోట్లే 10 మంది నోట్ల మాట 100 మంది నోట్లే ఎవరి నోటనైనా అయ్యో భార్య భర్తలు వరదరాదు వరసందరి వచ్చి చేయాలరే అటువంటి చూసినవా సత్తుల మీద కానది ఏ వినాగలు ఉడుకులారు మీ అవ్వను మీ నాయన దానం చేసుకొని ఎంత పుణ్యాత్తులు అయితే అవ్వ నాయన ఒక్కనాడు చచ్చిపోవాలి మీ అవ్వని మీ నాయన దానము చేసుకోమన్నారే ఆనాడు మన చిన్న కొడుకు తూరుకు రాదు 2 జీవులారు పుల్లలు వండవయ్యి కిల్ల గడ్డగాడు వేసిల్లు కాదు రావా మా అవ్వకో ఇల్లు మా నాయనకో ఇల్లు కట్టవన్నారా అవ్వకో ఇల్లు మా నాయనకో ఇల్లు కట్టవని అక్కడ జీవులారపుల్లో వదిలిపెడితే అప్పుడు జాంబవులు వద్దు కట్టే మధ్య కట్టే చింత చెక్కలు సిరిగండ గంధపు చెక్కలతో 2 కాట్నాలు సిద్ధం చేసింది మరి 2 4 పొడికట్టెలు 6 అడ్డం 12 అడ్డం కట్టెలు పట్టుకోని తలాపు బాండి పెట్టేసిండు పెద్ద కొడుకు తండ్రి కొట్టు పెట్టిండు చిన్న కొడుకు తండ్రి కొట్టు పెట్టిండు బిడ్డ
సర్వజనమ గిరగిర గిరగి దొరుకుతున్నది ఆ గిరగిర ఇల్లు కట్టుకుంటే నువ్వు మంగళార్తి వాడద్దా నువ్వు ఉండాలి బిడ్డ నువ్వు చచ్చిపోతే ఎట్లా మాకు పొత్తిల్లు కట్టుకుంటే మంగళార్తి పట్టవా బిడ్డ ఆడి బిడ్డ ఏసి 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 కడిపోతాను వస్తుంది ఆడి బిడ్డ ఏసి 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 వాళ్ళ అత్తాలు వీళ్ళ అత్తాలు రాజ్యాల రాజు వచ్చిండని ఇక వాళ్ళ వస్తే సాయ వసుడా వీళ్ళు వస్తే సాయ వసుడా ఇక మీ అన్నలు చల్లకుండా మరో ఇంటికి మేము పోవడా అట్లింటికి మేము పోవాలా సారి ఇంటికి చాలా బట్టలు కావాలంటే మేము పోతున్నాము నాకేళ్ళ పని తిరుగుతుంది చేద్దామంటే బిడ్డ నువ్వు నీతో వచ్చింది బిడ్డ లేదు అది నేను మావ కట్టిన వాడు చచ్చిపోతా చచ్చి సాధించే ఉన్నది బిడ్డ వదిన చచ్చిపోయాలి అనుకో మీ అవే ఉన్నది అనుకో చిన్న పట్టుకోవాలా భార్య చిన్న పుల్ల పట్టుకో మరి అత్తమ్మ ఈ బంజడి కట్టెల నీ శరీరం ఎట్లా వండింది అత్తమ్మ నా మావో ఓ మావో ఎట్లా వెళ్ళబడితే మావా అత్తమ్మ ఇంటికాడ పరుపులో వండేది ఈ బంజడి కట్టెలు ఎట్లా వండింది మావా అత్తమ్మ అబ్బో మనండి సాధించాలి లంచ మంచిగా సచ్చిండు మాకు మొగలేడా బంగారం మొగడు ఉన్నాడు ఈ వీడు లేకపోతే ఈ రాజ కొడుకు లేకపోతే మాకు రాజా లేడా ఎవడాల రాజాన్ని ఉన్నాడు ఈ వీళ్ళు అన్నది వస్తేంది అది పోతాం దారం చేసుకుంటాం దాకా పట్టుకో ఆ ఆడబిడ్డను కాకినాడ వాడే ఆడబిడ్డను మంది దూరంగా మంచి డబ్బులు నాకు ఇస్తాను మరి మావయ్యలు కూర్చొని మావయ్యలు తెచ్చింది కానీ మావయ్య చెప్పాను కదా మరి నేను చెప్తే మా అన్నలు నమ్ముతారా నమ్మరు అనుకున్నది అరే మరి ఆనాడు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ అయ్యో బిడ్డ మీ అవకాశంలో మీ నాయన కట్నంలో ఎందుకు పడాలి మీ వైనాన్లు లేరా మీ కన్నలు లేరా బిడ్డ వెళ్తే పడకన్నారా తీసుకొని పారే గంగకాడి పోయి 4 అన్నలు ఈ బిడ్డ సర్వజన ముక్కు మూసుకొని 3 మణుగులు మునిగారు అరగంట సేపు గడ్డైన కూర్చున్నారు మరి ఆ ఊళ్ళో ఉన్న సభలోకులందరూ వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని దానం చేసి మనిషికో పుల్లు వేసి వాళ్ళ పేరుని దానం చేసి కూలి పత్రి పట్టుకున్నారు కాదు నా ఇంటికి వస్తా ఉన్నారా సాకులు తల్లి వేసిన కాడ వాళ్ళ ఇల్లు శుద్ధి చేసి తల్లిదండ్రులు వేసిన కాడ తడుతూ వాళ్ళు వచ్చి పీట విన 2 గంట దీపాలు పెట్టేసి ఆ దీపాలకు అటువంటి పూలు పత్రేసి దండం పెట్టి 5 నిమిషాల మౌనం పాటించి అక్కడ లేచి పోతాడు అయ్యో 2 రోజులు 3వ నాడు ముందు పక్షి పెడతా ఉన్నారు 5వ నాడు గడిచిన నాడు అంది పక్షి పెడతా ఉన్నారు 9వ నాడు దినం ముట్టిస్తాను కాదు మరి 10వ నాడు చిన్న గర్వ ఎత్తాను పెద్దోడు పని రాడు బాగా చూసింది
దుర్గమ్మ ఏందయ్యా నీ బాధ్యత ఏందయ్యా మా అత్త చచ్చిపోయింది మా మామ చచ్చిపోయిండు చచ్చిపోయిన గంటలు బుక్కడ నీ మీద మన్ను మొత్తం నీ మీద తుమ్ము మొత్తం ట్రాన్స్ఫార్ మీద కొడితే ఆవిడ ఆదాని పానకి ఈయనే ఉంటది కాదురా నీ పిసుకు తప్పుతా ఈయన కొడితే బొడికా పట్టుకున్నప్పుడు ఏడ విసికెద్దలేదు బీరాల పైసలు పట్టుకురా మేకల వనకరా 20 మేకల వనకరా ఏంది 20 మేకల వనకరా 20 మేకలు వనక వస్తే ఈ గట్ల మాంజాలో నవ్వుకుంటారా మొత్తం ఇల్లుకే వస్తుంది మొత్తం ఒక్కరు పిలిస్తే 4 వస్తారు మొత్తం కుటుంబం వస్తుంది ఊరైన రాజు చచ్చిపోయాడు కాబట్టి తిండికి బండి ఈ ఊరోళ్ళు ఇంటికి బండే అయితే ఒక్కరు వెళ్తే మొత్తం పిల్లల కంచెలు వస్తారు వాటితో తింటారు పోయా మీ అయ్య లక్ష్మిని కాబట్టి ఒక్కటే మేకను కొద్దాం ఆ మేక సుద్ధ కాదు ఆ కేసీఆర్ గొర్రె వచ్చి చూడు పక్కది దాన్ని కొద్దాం ఒక్క గొర్రెను కోసి ఒక్క మేకను కోసి ఎవరో పెడతారు నీకేమన్నా ఎరికారు 5 మన్ను పోతే పని చేసి 10 మంది రాదు కాదు యూరాన్ కొద్ది 20 మందిని తాగాలి ఊర తీసుకొని పోసి ఊరంతా పెట్టి రావాలి ఎరికేనా ఊర తీసుకొని పోసి ఊరంతా పెడతాం ఊరంతా పెడతా నేను మరి అన్ని కోస్తేనేమో ఖర్చు బాగా అవుతుంది అంటారు బాగా పులుసు పోద్దాం లవంగాలు బాగా వేద్దాం ఘాటుకు తింటా అదే మనిషికి ఒక బొక్కేసి మనిషికింత పులుసు పోతాం అంతే ఈ సోన్ సాధగానే వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిచి అనరే ఎందుకంటారు పెళ్లి ఆపేరంటావా సచ్చి వాళ్ళు వేస్తుంటే పక్క వాళ్ళు చేస్తానా అని లోకం అనుకోరా కట్టాలు పెడతారు కట్టాలు పెడతారు ఏమన్నా కట్టాలు పెడతానో మంచిగా కడుపు నిండా పెట్టవచ్చు దీనికి ఏందా చచ్చి పుణ్యాన్ని వెళ్ళిపోయేదేనా పుణ్యాన్ని వెళ్ళిపోయి అద్దు ఒక్కడే దాన్ని పోతాం మరి అటువంటి చూసినావా వదనలు కావు అటువంటి భార్యలు గట్ల బుద్ధి చెప్పాలంటది కొడుకులు అనుకున్నారు మరి అటువంటి మాత్రమే మేము ఒక్కటి కోసినా 4 కోసినా మా అవ్వ తినేస్తాను దోసినంత మళ్ళా పండుగ సగల పిత్తులు సౌండ్ బాక్సులు గొల్లల పిత్తులు గోధుమ రొట్టెలు కురువల్ల పిత్తులు గుడక వక్కలు తెంగొల్ల పిత్తులు ముడ్డ వరకలు మారిగొల్ల పిత్తులు మక్కలు ఉన్నలే మరి లేని ఇంటికి పోవడానికి కాలు రావాట దమ్మశ్రీమంతులు కాబట్టి వచ్చేటోళ్ళు వస్తాను పోయేటోళ్ళు పోతాను తినేటోళ్ళు తింటూ ఉన్నారమ్మా తల్లిదండ్రులు